నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ప్రొఫెసర్ కోదండరామ్ గారు, జేఏసీ చైర్మన్ కోదండరామ్ గారు, ఎమ్మెల్సీ కోదండరామ్ గారు, ఎలా అనిపిస్తున్నాయి సార్? ఈ మూడు రూపాలని మీరు చూశారు, మూడు రకాల రాజకీయాలనే చూశారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయం ఎలా అనిపిస్తుంది మీకు? సమూలంగా పరిస్థితులు అయితే మారవు కదా. మనం చేసే పని అదే ఉంటది, లక్ష్యం అదే ఉంటది. కాకపోతే ఏంటంటే ఈ ప్రయాణం ఎమ్మెల్సీ కావటం వల్ల ఇంకా కొంత సుఖంగా కాదు కానీ కొంత సుగమంగా సాగుతుంది అనేటువంటిది ఒక ఆలోచన. కొంత సహాయకారిగా ఉంటుంది, కొంత మనం చేసే పనులు కొంత వేగంగా సమర్థవంతంగా నిర్వహించడానికి ఉపయోగపడుతుంది అనేదే ఒక ఆలోచన. ఇక అంతకు మించి మిగతా ఏ విషయాల్లో కూడా మార్పు లేదు. సో మీరు ఒక ప్రొఫెసర్ గా రాజకీయ పాఠాలు నేర్పించారు, జేఏసీ చైర్మన్ గా ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. ఇప్పుడు ఎమ్మెల్సీ అయిన తర్వాత మీరు ఇంకా శాసన మండలిలో ప్రమాణ స్వీకారం అయింది, కానీ ఇప్పటికీ సమావేశాలు మాత్రం జరగలేదు. బట్ ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, పరిస్థితులు ఎలా అనిపిస్తున్నాయి సార్? ఇప్పుడు స్థూలంగా నాకు అర్థమవుతున్నంత మేరకైతే ఒకవైపు ఒక ప్రజాస్వామిక ధోరణి అనేది తెలంగాణలో బలంగా ఉన్నది. అది వాళ్ళ కొత్తగా పుట్టింది కూడా కాదు. నిజాం వ్యతిరేక పోరాటాల కాలం నుంచి ఇప్పటిదాకా తెలంగాణ రాజకీయాల్లో ఒక పార్శ్వం ఎప్పుడూ కూడా ఒక నియంతృత్వ పోకడలను సమర్థిస్తూ వస్తే ఒక దశలో అది నిజాం రూపంలో ఒక నిరంకుశ పాలన, చక్రవర్తి రాజుల పాలన సాగుతుంది. దానికి అది ఒక పాయ అయితే ప్రజా ఆకాంక్షల సాధన కోసం, ప్రజాస్వామ్యం కోసం సాగిన పోరాటం మరొక పాయ. అప్పటి నుంచి మొదలుకుంటే తెలంగాణ విడిగా ఉండాలని, ఆంధ్రలో విలీనం కాకూడదనే ఆకాంక్ష, అట్లా ప్రతిసారి ఇది బలంగా కనబడుతూనే ఉంది. సామాజిక జీవితంలో సమానత్వం కావాలన్న ఆకాంక్ష, అది ఆర్థిక అసమానతల నుంచి, గ్రామ స్థాయిలో పెత్తందారుల పీడన నుంచి బయటపడాలనే ఆకాంక్ష, అటు తర్వాత కాలంలో గనక మనం చూస్తే కులపరమైన అసమానతలు కూడా పోవాలనే ఒక భావన, ఇవన్నీ ఒక పాయగా సాగుతూ ఉన్నాయి. ఇవాళటి కూడా తెలంగాణ రాజకీయాల్లో ఆ పాయ బలంగానే ఉన్నది. ఇవాళ అందరూ కోరుకునేది ఏంటంటే మాకు సామాజిక ఆర్థిక జీవితంలో భాగస్వామ్యం కావాలి, అక్కడికి వచ్చిన ఇయ్యాలి, మాకు భాగస్వామ్యం కావాలి, నాణ్యమైన చదువు కావాలి, నాణ్యమైన వైద్యం కావాలి, గృహవసతి కావాలి, వీటన్నింటితో పాటు ఒక బతుకుదెరు అవకాశం కావాలి అని ఒకవైపు ఈ అవకాశాలను కల్పించడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం ఉంటుంటే, మరొక వైపు ఏమో వీటిని అడ్డుకోవటం, గుప్పెడు మంది తమ పెత్తనాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయటం, ఇది నా దృష్టిలో తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ ఉన్న ఈ ఘర్షణకు ఇవాళ ఉన్నటువంటి రూపంగా నేను చూస్తున్నా. విద్య బాగుపడాలి, ప్రమాణాలు పెరగాలి, వైద్య రంగం బాగుపడాలి, వైద్య సౌకర్యాలు అందరికీ అందుబాటులోకి రావాలి, అదేవిధంగా అందరికీ బతుకుదెరు అవకాశాలు దొరకాలి అనేది ఒకవైపు ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ ఒక మార్పు ఎక్కడొచ్చిందంటే ఈసారి ప్రభుత్వం ఈ పాత్ర పోషిస్తూ ఉన్నది. ఇంకోవైపు ఏముంది, ఎట్లాగైనా మాదే పెత్తనం సమాజం మీద నడవాలనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ పెత్తనం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. చెరువుల పైన మాకే ఆధిక్యత, సర్కారు భూములపైన మాకే పెత్తనం, మొత్తంగా కాంట్రాక్టుల్లో మాకే వాటా దక్కాలనేటువంటి ఒక దురుద్దేశంతో, అప్రజాస్వామిక ధోరణితో సమాజంలో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం ఇంకోవైపు సాగుతూ ఉన్నది. ఈ ఘర్షణ రొంటి మధ్యన కొనసాగుతూ ఉన్నదని చెప్పి నేను ఇవాళ అనుకుంటూ ఉన్నా. అందులో రేవంత్ తప్పనిసరిగా ఈ ప్రజాస్వామిక ఆకాంక్షల సాధన కోసం ఎన్నికల తర్వాత ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఒక నిరంకుశ పాలన మళ్ళీ పునరుద్ధరించాలనే తాపత్రయంతో మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం నిలవదు, మళ్ళీ మాదే అధికారం వస్తుందని చెప్పి కేసీఆర్ తాను చేసే వ్యాఖ్యలు రకరకాల రూపాల్లో, ఆ వ్యాఖ్యలు ఇంకోవైపు కొనసాగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు 10 ఏళ్ళు దశాబ్ది ఉత్సవాలు జరుపుకున్నాం, అసలు ఆ పరిస్థితి మార్పు రాలేదు. దేనికోసమైతే పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఇది ఒక నిరంతర ప్రయాణం. ఆ ప్రయాణంలో ఒక మలుపు తిరిగినాం, ఒక మెట్టు ఎక్కినాం, అంతే తప్ప కానీ వెంటనే అంతా మారుతుందని చెప్పి మేము కూడా ఎన్నట్టు చెప్పలే.
జయశంకర్ లాంటి వాళ్ళైతే ఇంకా సూటిగా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధి కోసం ఒక పోరాటం సాగుతూనే ఉండాలి, తెలంగాణ అభివృద్ధి చెందాలి, వాటా అందరికీ దక్కాలనేది మన ఆకాంక్షగా ఉండాలి. అందుకని తెలంగాణ వచ్చేదాకా రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ ఏర్పడినాక తెలంగాణ అభివృద్ధి కోసం కొట్లాడాలని చెప్పి జయశంకర్ లాంటి వాళ్ళు అయితే పదే పదే చెప్తూ ఉన్నారు. అందుకని తెలంగాణ చరిత్ర ప్రయాణం అనేది రాష్ట్ర సాధనతో ముగుస్తుందని మేము ఎన్నడూ అనుకోలేదు. రాష్ట్ర సాధన అనేది మార్పుకు కీలక పరిణామం. ఆ అధికారం మన చేతుల్లో ఉంటుంది, వనరులు మన చేతుల్లో ఉంటాయి, వాటిని ప్రజల మధ్య పంచటం అనేది అది రెండవ భాగంగా మనం కొనసాగించవలసి ఉంటుందని మాకున్నటువంటి ఆలోచన. ఆ ఆలోచన ప్రకారమే అప్పటి నుంచి పనిచేస్తూనే ఉన్నాం. కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిండ్రు, జరిగిన పరిణామం ఏంటంటే 10 సంవత్సరాల పాటు ఒక కుటుంబం వాళ్ళకు అనుకూలంగా ఉన్న కొద్దిమంది వ్యక్తులు వనరులను భోజనం చేయటం మొదలుపెట్టిండ్రు. మొత్తం మాకే కావాలి, మాకే దక్కాలి అని. తెలంగాణ అట్లా అందరికీ అవకాశాలు దక్కాలి అనేటువంటి ఆలోచనతో మేము ఆ నిరంకుశ పోకడలను వ్యతిరేకిస్తూ వచ్చినాం. భీకరమైన ఘర్షణే జరిగింది. ఈ ఘర్షణ ఫలితంగా చివరాఖరికి ప్రజలు కళ్ళు తెరిస్తే వాళ్ళ చైతన్య స్థాయి పెరగటం వల్ల కేసీఆర్ గారు గద్దె దిగినరు. ఒక మార్పు తెలంగాణ రాజకీయాల్లో అయితే చోటు చేసుకున్నది. ఇక్కడి నుంచి ఇంకా ఈ ప్రయాణం ఈ ఆకాంక్షల సాధన కొరకు, ప్రజాస్వామిక పాలన కొరకు ఈ ప్రయాణం ఇంకా నడవవలసే ఉంటుంది ముందుకు. అప్పుడు జరిగిన అవినీతిని ఎండగట్టాలి, వెలుగులోకి తేవాలి, ఈ ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాలి. ఇది జరుగుతూనే ఉన్నది. సో ఇప్పుడు ప్రజాస్వామ్య పాలన అన్నారు, ప్రజల ప్రభుత్వం అన్నారు, నిరంకుశ ధోరణి పోయింది, సరికొత్త ప్రభుత్వం మార్పు వచ్చింది అనుకున్నప్పుడు 9 నెలలు గడిచిపోయాయి, 10వ నెల మనకి డిసెంబర్ వస్తే 1 year అవుతోంది. ఇప్పటిదాకా నిరుద్యోగ సమస్య కావచ్చు, నియామకాలు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, మిగతా పథకాలకు సంబంధించి ఏదైతే మేనిఫెస్టో చెప్పుకొని వచ్చినటువంటి 6 గ్యారంటీ స్కీమ్లు ఇప్పటికీ అమలు జరగలేదు, పెట్టుకున్నటువంటి టార్గెట్ ను కూడా మించిపోయి అనేది వినిపిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ కదా సార్. దాన్ని ఎలా చూస్తున్నారు? అమలు అన్ని వెనువెంటనే అయితే అని అనుకోవటం లేదు. కానీ ఇప్పుడు గవర్నమెంట్, అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్పినా అంత తొందరగా అన్ని ఉద్యోగాలు ఒకటేసారి భర్తీ కావు. ఒక 3-4 సంవత్సరాలు పడుతుంది అన్ని భర్తీ కావటానికి. 2 లక్షల ఉద్యోగాలు, అందులో కొన్ని గతంలో బీఆర్ఎస్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసి నింపకుండా పోయిన ఉద్యోగాలు ఉన్నాయి, అవి భర్తీ అవుతున్నాయి. కొత్తగా వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చేవి ఉన్నాయి, వాటి భర్తీ కోసం ప్రక్రియ కూడా మొదలైంది. అదే ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు మొట్టమొదటిసారి. దాన్ని ఫాలో అవుతున్నారు. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ విడుదల చేసిండ్రు. ఇప్పుడు ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం మళ్ళీ ఇంకెన్ని ఉద్యోగాలు నింపటానికి ఇప్పుడు ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరం పాటు పొడుగుతా పరీక్షలు జరుగుతూనే ఉంటాయి. దానికి సంబంధించిన ఏ నెల ఏ పరీక్షలు జరిగేది గవర్నమెంట్ స్పష్టంగా ప్రకటించింది. అప్పటి పరిస్థితులను బట్టి తేదీలు కొంచెం అటు ఇటు కావచ్చు గాక, కానీ ఆ ప్రకటన కూడా స్పష్టంగా ప్రభుత్వం జారీ చేసింది, జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. సో 2 లక్షల ఉద్యోగాలు జనవరి 1నే దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుంది. ఇవన్నీ కూడా అమలు అవుతున్నాయని మీరు అనుకున్నారా సార్? అయితే అండి, గ్యారంటీగా ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం పట్టుదలతో ఉంది. 2 చేస్తున్నారు వాళ్ళు. మేము కోరుకున్నాయి కూడా ఇవి. ఒకటి, ఉన్న ఖాళీలను భర్తీ చేయాలి, అది కూడా ఒక క్యాలెండర్ ప్రకారం. 3వది ఏంటంటే టీఎస్పీఎస్సీని కూడా ప్రక్షాళన చేయాలి. ఈ 3 జరిగినాయి. ఇక 4వది ఏంటంటే నిరుద్యోగులైన యువకులకు శిక్షణ ఇవ్వాలి, నైపుణ్య స్థాయిని పెంచాలి. అట్లాగైతే వాళ్ళు ప్రైవేట్ రంగంలో పనులు చూసుకుంటారు, సొంతంగా బిజినెస్లు పెట్టుకుంటారు. ఏదైనా ఇతర దేశాలకు వెళ్ళి బతికినా కానీ గౌరవంగా బతకగలుగుతారు. మామూలు ఏదో లేబర్గా కాక ఒక నైపుణ్య స్థాయి పెరిగితే ఒక నిపుణుడిగా ఒక మంచి ఉద్యోగాన్ని పొంది గౌరవంగా జీవించగలుగుతాడు. ఈ ప్రయత్నం కూడా గవర్నమెంట్ మొదలుపెట్టి స్కిల్ యూనివర్సిటీ చట్టాన్ని పాస్ చేసిండ్రు, దాన్ని ఏర్పాటు చేసిండ్రు. ఇక దాన్ని ఆచరణలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకా పారిశ్రామికీకరణ కోసం చిన్న సూక్ష్మ పరిశ్రమల మీద ఎక్కువ దృష్టి పెట్టవలసి ఉంటుంది. ఆ ప్రయత్నాన్ని కూడా ప్రభుత్వము మొదలు పెట్టవలసిన అవసరం ఉంది. దానికోసం కూడా మేము ప్రయత్నం చేస్తాం, సాధించుకుంటే తప్పకుండా ఈ ప్రభుత్వం దాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది, చిన్న సూక్ష్మ పరిశ్రమలను ఏర్పాటు చేస్తుందనే ఒక విశ్వాసం నాకున్నది.